ముగ్గురులో ఒకరినైతే బయటికి పంపించడానికి రెడీగా ఉన్నట్టు బిగ్ బాస్ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు ఎవరో కొత్తగా చెప్పకల్లా డిమాండ్ పవన్, సంజన, కళ్యాణ్. డిమాండ్ పవన్ చేసిన తప్పేంటి? కళ్యాణ్ మీద ఏకంగా చెయ్యి గొంతు వరకు లేపాడు. అది తప్పే. కానీ డిమాండ్ పవన్ తనంతట తానే గొడవ రేకెత్తించలా. చాలా సార్లు గొడవ ఆపడానికి ట్రై చేశాడు. వద్దురా 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 అని చెప్పడానికి ట్రై చేశాడు. అయినా కళ్యాణ్ వెనకుండా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నారు. భరణి చివరిలో ఒక మాట అంటారు, అంతా అయిపోయాక, ఇన్ని వారాలు కాపాడిన పేరు ఒక్క రోజుతో పోగొట్టుకున్నామని. నిజంగా కళ్యాణ్ అదే పని చేశారు. ఎందుకు అంత హైపర్ అయ్యారో నాకైతే అసలు అర్థం కాల. నెక్స్ట్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ డిమాండ్ పవన్ విషయంలో ఏం పర్లేదు, కానీ కళ్యాణ్ రీతు విషయంలో కొన్ని మాటలు టంగ్ స్లిప్ అయ్యారని చెప్పేసి ఒక ఇది ఉంది. మాట ఏంటో కూడా బిగ్ బాస్ మనకు చూపించలేదంట. కళ్యాణ్ తన అగ్రెసివ్ బిహేవియర్ వల్ల పక్కన కూర్చొని కొట్టడం, వాళ్ళు వీళ్ళు చెప్పిన వినకుండా మీదకి వెళ్ళడం, ఇది తప్పు. చివరిలో సంజన రీతు గారి మధ్య ఏముందో మనకు తెలియదు, అసలు ఏం జరిగిందో మనకు తెలియదు. కొన్ని అయితే కట్ చేశారు కూడా బిగ్ బాస్. ఒక అమ్మాయి క్యారెక్టర్కి సంబంధించిన విషయం కాబట్టి తెలియకుండా మనం నోరేయకూడదు. తెలిసిన సంజన గారు ఏమైనా మాట్లాడారేమో మనకు తెలియదు. అంతా అయిపోయి ఇక్కడ సంజన గారు తనంతా తను వెళ్ళి సారీ చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే తను చేసింది కరెక్టే అని చెప్పి సంజన గారు బాగా నమ్ముతున్నారు. బాస్ ఈ వారం ఎవరికైనా ఎర్రజెండా ఊపుతారని చూడాలి.